రామాపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. వారు చిన్నప్పుడు కలిసిమెలిసి పెరిగారు. కానీ పెద్దవాళ్ళయ్యే కొద్దీ వారిలో వారు కలహించుకోవడం మొదలు పెట్టారు. తండ్రి కలిసిమెలిసి ఉండమని వాళ్లకు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. అయినా వాళ్ళలో మార్పు రాలేదు. వాళ్ళలో మార్పు తేవడం ఎలా అని తండ్రి ఆలోచించాడు. ఒకరోజు వాళ్ళతో కొన్ని పుల్లలు తెప్పించాడు. వాటిని కట్టగా కట్టమని చెప్పాడు. మొదటి కొడుకు పిలిచి పుల్లల కట్టను విరవమన్నాడు. అతను విరవలేకపోయాడు. రెండవ కొడుకుని పిలిచి పుల్లల కట్టను విరవమన్నాడు. అతను కూడా విరవలేకపోయాడు. చివరగా మూడవ కొడుకుని పిలిచాడు. పుల్లల కట్టను విరవమన్నాడు. పుల్లల కట్టను విరవడం అతని వల్ల కూడా కాలేదు. తండ్రి ముగ్గురు కొడుకుల దగ్గరికి పిలిచాడు. పుల్లల కట్టను విప్పి విడివిడిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పుల్ల విరచమని చెప్పాడు. వారు ఆ పుల్లలు అవలీలంగా విరిచేశారు. అప్పుడు తండ్రి కొడుకుల వైపు చూసి అడిగాడు, మీకేమర్థమైందని? నాన్న, కలిసి ఉంటే మమ్మల్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు. విడిపోతే బలహీనమైపోతాం. నాన్న, ఇంకా కలిసి ఉంటాం. ఎప్పుడూ కలహించం అన్నారు కొడుకులు.